అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే లేవు, ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్ అయితే ఉన్నాయి. ఇవాళ జనం ఏ తీరులో వచ్చిళ్ళు అంతేందుకు నిన్న వర్ధనపేటలో నిన్న రాత్రి కేటీఆర్ గారు రోడ్ షో జరిగింది. జనం ఏ తీరుగు వచ్చింది. ఆ జనం రాగానే ఇవాళ నాగరాజుకు ఉచ్చబొట్లు లాగుతాయి, ఉచ్చబొట్లు భయపడతా ఉన్నాడు, షేక్ అవుతా ఉన్నాడు. షేక్ అయ్యి నేను ఇవాళ వర్ధనపేట పోయి ఉంటుంది. వర్ధనపేటలో పొద్దుగాలనే మొత్తం రోడ్ల మీద ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మొత్తం బయట వాళ్ళని దింపిండు, మొత్తం వరంగల్ కార్పొరేటర్లను వాళ్ళ వీళ్ళని దింపి గల్లీ ప్రచారం చేస్తాడు. అరే జనం గుండెలు లేని ఎక్కడ నుండి వస్తుంది? నీ వాళ్ళు ఓటేస్తారా? ఇక్కడ జనాలు ఓట్లేయాలి. జనాలు ఏం కోరుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ని కోరుకుంటారు. 100% కూడా వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుపోతాం. కర్మగాలి 100% కూడా 2028-29 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతా ఉన్నది. రేవంత్ రెడ్డి పారిపోవడానికి తెలంగాణలో భూమిని ఎత్తుకోవాలి. భూమి సరిపోదు. రేవంత్ రెడ్డి పారిపోవాలంటే భూమి సరిపోదు. రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి వర్గం కానీ రేవంత్ రెడ్డిని అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కబ్జాలు చేసుకుంటూ అమాయక ప్రజానికాన్ని ఒత్తిడి చేసి బెదిరించి వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా కూడా ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి ఒక్క దాని మీద కూడా వీళ్ళని ఉరికిచ్చి పట్టుకునే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. కేటీఆర్ గారి ఉగ్రరూపాన్ని వీళ్ళు తట్టుకోలేరు. కేసీఆర్ గారు ఎట్లుంటారు, కేటీఆర్ అటు ఉండడు. కేటీఆర్ 100% కూడా అన్ని లెక్కలకు జవాబు చెప్పబోతా ఉన్నాడు.